అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 1000 కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడ్డారని, వారికి రిటైర్డ్ ఆర్టీఓ మురళి సహకరించారని ఆరోపించారు. మదనపల్లి భూ అక్రమాలపైన ప్రత్యేక అధికారిని నియమించి విచారణ చేపడతామన్నారు. సిటిఎం చెరువు దురాక్రమణ, భూ కబ్జాలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచి అధికారులకు వాళ్ళ ఇంటి మనుషులుగా తిప్పుకొని పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఇంటికి సంబంధించిన ఆఫీసులాగా వ్యవహరించి 307 అనే సెక్షన్ 307 అనే ఒక సెక్షన్ వాళ్ళ ఇంటి టిష్యూ పేపర్ లాగా వాడిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీది. మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ భూములు కబ్జాలు చేసినారు తెలుసా? వీళ్ళు బీకేపల్లి హౌసింగ్ కాలనీ కాడ నుంచి చెప్తున్నారు. 24 అవర్స్లో 1B ఇస్తారు. అది ఎక్కడ జనరేట్ అవుతుంది? రాయచోటి కలెక్టరేట్లో జనరేట్ అవుతుంది 1B. తహసీల్దార్ అక్కడే కూర్చొని, విఆర్ఓ అక్కడే కూర్చుంటాడు, ఆర్ఐ అక్కడే కూర్చొని జిల్లా కలెక్టరేట్లో 1Bకి మొత్తం వాళ్ళు ఏమేమి పని చేయాలో చేసి 24 గంటల్లో 1B జనరేట్ చేస్తారు. మరుసటి రోజు విజయవాడలో సాక్షాత్తు ఈరోజు ఎంపీ గారు ఉన్నారు, ఎంపీ గారి అమ్మగారైనా ఆమె అక్క పేరుతో రిజిస్టర్ చేస్తారు. ఈ మాధవరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వాళ్ళ తనయుడు మిథున్ రెడ్డి గారికి దగ్గర పెట్టుకొని 50 ఎకరాల భూములు కబ్జాలు చేస్తాడు. అన్ని డీకేటీ. ఈ డీకేటీ భూములకి ఏం చేస్తాడంటే ఇతను ఈ భూములు కొనేక ముందు ఈ 20 సంవత్సరాల పొజిషన్లో ఉన్న భూములు రిజిస్టర్ చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది.